సోషల్ మీడియా మిత్రులకు, ఉద్యమ నవసులు, ముందుగా నా ప్రెస్ మీట్ కంటే ముందుగా మీకు ఒక విజ్ఞప్తి. నా ప్రెస్ మీట్ కంటే ముందుగా ముఖ్యంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి. ఇది కోదాడ కర్ల రాజేష్ లాకప్ డెత్కి సంబంధించిన అంశం. కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై చనిపోయింది ఈ రోజుకు 2 నెలలు. నవంబర్ 16, ఇవాళ జనవరి 16 ఉన్నాం. 60 రోజులుగా ఈ మూమెంట్ నడుస్తుంది. ప్రత్యక్షంగా ఎంఆర్పిఎస్ పరంగా నేను ఇన్వాల్వ్ ఢిల్లీ నుండి వచ్చినాక 26వ తారీఖు నుంచి మొదలుకుంటే 50 రోజులు. ఈ 50 రోజుల్లో ఇప్పటికీ కోదాడ మొదలుకొని సూర్యాపేట, హైదరాబాద్ లెవెల్లో నిరంతరం పోలీసుల చేత లాకప్ డెత్ గురైన అంశం మీద నిరంతరం మాట్లాడుతూ వస్తున్నాం. మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి లాకప్ డెత్ గురై 60 రోజులు అవుతుంటే ఒక్క మెయిన్ మీడియా దాని మీద ఒక ఇంటర్వ్యూ తీసుకోలేకపోయింది. ఒక మెయిన్ ఎలక్ట్రాన్ మీడియా దాని మీద ఒక స్టోరీ బోర్డు ఏర్పాటు చూపెట్టలేకపోయింది. నా సోషల్ మీడియా మీదనే ఇప్పుడు నేను ఎక్కువ ఆధారపడ్డా. సోషల్ మీడియా తమ్ములు ఎవరు కూడా కోదాడకి వెళ్ళి పరిశీలించినట్టు కనిపించట్లా. మనిషి ప్రాణానికి సంబంధించిన అంశం. మనుషుల ప్రాణాలు తీసి మేము తప్పించుకుంటామని చెప్పి అహంకారంతో పోలీసు యంత్రాంగం ప్రదర్శిస్తున్న విషయం మీరు చూడండి. నిన్న ఒక ఎన్టీవీలో ఎవరి మీద పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి ఏదో కేసులో దుష్ప్రచారం. ఒక చిన్న విషయమో అది ఏ విషయమో మీరు పరిణామం తీసుకోండి. దాని మీద మన మెయిన్ మీడియా బాగా ప్రచారం చేస్తుంది. కానీ ఒక దళితుడు లాకప్ డెత్ విషయంలో ఒక స్టోరీ ఏర్పాటు ఒక స్టోరీ చూపెట్టలేకుండా పోయారు. ఎవరు ఒక ఇంటర్వ్యూ తీసుకోలేకుండా పోయారు. అంటే దళితుల పేద వర్గాల ప్రాణాలు పోయినా పట్టించుకోరు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం మొత్తం పత్రికా స్వేచ్ఛకే మొత్తం భంగకరమైంది అనే పద్ధతిలో, మీడియా స్వేచ్ఛకే భంగకరమైన పద్ధతిలో చూపెట్టడం జరుగుతుంది. ఇది న్యాయం కాదు. 50 రోజులుగా దీని మీద వాదిస్తున్నాం. మేము పెట్టే ఏ వాదనలో చిన్న పొరపాటు ఉన్నా నేను సారి చెప్పగలను. ఈ కేసు నుండి నేను వెనుకకు తగ్గగలను. మీరొక్కసారి నా విజ్ఞప్తి మేరకు మీరు ఏ తేదీ ఇస్తే ఆ తేదీ నేను కోదాడకు తీసుకెళ్తాను. మిమ్మల్ని ఒక ప్రత్యేక బస్సు పెట్టాను సరే, నేను మీ వెంబడి వస్తాను. ఒక ప్రత్యేక బస్సు పెట్టాను సరే, హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్దల్ని, సోషల్ మీడియా తమ్ములు చెల్లెలందరినీ నేను కోదాడకు తీసుకెళ్తాను. ఒక్కసారి అక్కడికి వచ్చి వాస్తవాలు ప్రచారం చేయండి. వాస్తవాలు మాత్రమే సమాజంకి తీసుకురండి. ఆ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ సంఘటన జరిగి నాటికి 2 నెలలు ఎంఆర్పిఎస్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నది. 50 రోజులు వాటికి ఎవరు పట్టించుకోవాలి. ఇంతెందుకు ఒక రాజకీయ పార్టీ నాయకులు కూడా అక్కడికి పోలే. రాజకీయ పార్టీలకు దళితుల ప్రాణాలు, వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ ప్రాణాలు పోయిన పట్టించుకోరు. మన మీడియా పెద్దలకు వర్గ దృక్పథం ఉండద్దు, అందరి కోసం ఉండాల. మాకు అన్యాయం జరిగినప్పుడే మేము రోడ్డు ఎక్కుతామని కాదు. సొసైటీలో ఎవరికి అన్యాయం జరిగినా రోడ్ ఎక్కే మనస్తత్వం కలిగి ఉండాలి. వాస్తవాలు చూపెట్టే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎక్కడోకి దక్కది లోపించింది. అయితే 2 నెలలు గడుస్తున్నా కూడా ఒక లాకప్ డెత్ మీద ఎంత వివాదం జరుగుతుంటే, వాళ్ళ ప్రత్యక్షంగా తెలంగాణలో ఉండే పోలీస్ వర్సెస్ ఎంఆర్పిఎస్గా మారింది. నేను పోలీస్ వ్యవస్థకు మొత్తం వ్యతిరేకం కాదు. అక్కడ లాకప్ డెత్కు గురై దళితుడి పక్షాన మాట్లాడుతున్నాం.
లాకప్ డెత్ కారకులైన పోలీసుల మీద చర్య తీసుకోమంటున్నాం. పోలీసు వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థలైనా పోలీసు వ్యవస్థ ఉండాల్సిందే, నేరాలు అరికట్టాల్సిందే, శాంతి భద్రతలు కాపాడాల్సిందే. ఆ కోణంలో వాళ్ళు కూడా ఎంతో శ్రమ కోరుతూ డ్యూటీ చేస్తున్నారు, ఎంతో త్యాగాలు కూడా కొన్ని సందర్భాలు చేస్తున్నారు. మేము గౌరవిస్తాం. కానీ మనుషుల ప్రాణాలు తీసుకోవడమే తప్పించుకుంటామనే పద్ధతిలో అక్కడక్కడ పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుంటే దాన్ని చూస్తూ ఊరుకోవద్దు కదా, మౌనంగా ఉండద్దు కదా. అట్లా చూస్తూ ఊరుకుంటే మౌనంగా ఉంటే బలేది పేద వర్గాల బిడ్డలు కదా. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బాధితులు కనీసం ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళకు గౌరవ మర్యాదలు ఇయ్యరు ఈ డిపార్ట్మెంట్. నిందితులు అనబడుతున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా వాళ్ళను నిందితులైనా కూడా వాళ్ళని కుర్చీలు కూర్చుని పెట్టుకొని టీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి వాళ్ళతో లంచ్ చేసుకొని డిన్నర్ చేసుకొని తాగుతూ తందనాలు ఆడుతుంటారు. వీళ్ళు పేద వర్గాలకు సంబంధించిన బాధితుల వినతి పత్రాలకు ఫిర్యాదులకు విలువనివ్వరు. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఊడిగం చేస్తుంటారు. ఇది సీరియస్ గా తీసుకున్న కేసు కాబట్టి మేము వెనుకకు తగ్గడానికి అవకాశం లేదు కాబట్టి చెప్తున్నాను. న్యాయమా కాదా మీరు వచ్చి ఒకసారి తేల్చండి. మీకు అప్పీల్ చేస్తున్నా, మీ సోదరుడిగా 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటంలో ఏనాడు పోలీసులతో ప్రత్యక్షంగా మేము అజేయలే. శాంతియుత పోరాటాలకు మేము విలువనిచ్చాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేశాం, చాలా సమస్యలకు పరిష్కార మార్గం తీసుకొచ్చాం ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం. కానీ ఇప్పుడు దారుణంగా అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టి చనిపోవడానికి దారితీసింది పోలీసుల వల్ల. ఆ సంఘటన మేము ఎదురు తీసుకొస్తున్నాను. స్టార్ట్. నా మిత్రులారా, కర్ల రాజేష్ లాకప్ డెత్ కు సంబంధించిన విషయంలో 2 సెక్షన్ల కింద ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది. ఒకటి అక్రమ నిర్బంధం, 2 మనిషిని వేధించడం, చిత్రహింసలు పెట్టడం. ఇది 127B 1152. ఇది ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది. మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో A1 SIA, A2 CI, ఇంకా అదర్స్ అని పెట్టారు. ఈ అదర్స్ లో అప్పటి డిఎస్పి శ్రీధర్ రెడ్డి కూడా ఉంటాడు, ఆయనను A3గా చేర్చాలి. ఇప్పుడు ఉన్న సూర్యాపేట ఎస్పీ నరసింహ ఉంటాడు, ఆయనను A4గా చేర్చాలి. మిగిలిన అక్రమ నిర్బంధానికి పాత్ర పోషించిన ఎస్ఐ దగ్గర ఉండబడే హోంగార్డు నుంచి మొదలుకుంటే కానిస్టేబుల్ ఉన్నారు, సిఐ దగ్గర ఉండబడే కానిస్టేబుల్ ఉన్నారు. అప్పుడు డిఎస్పి సెలవులో ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ డిఎస్పి ఆదేశాల మేరకే డిఎస్పికి సంబంధించిన ఐడి పార్టీకి సంబంధించిన పోలీసులు కూడా ఉన్నారు. దీన్ని తెలిసి కూడా ఈ కేసు సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రల్లో ఎస్పీ గారు కూడా ఉన్నాడు. ఇది తెలిసి కూడా అక్రమ నిర్బంధంలో రాజేష్ను పెట్టుకున్నారనే విషయం ఎస్పీకి తెలిసి కూడా అక్రమ నిర్బంధం చిత్రహింసలకు ప్రధాన బాధ్యులు ఎస్ఐ సిఐ డిఎస్పీ వాళ్ళ 3 సిబ్బంది. ఎస్ఐ సిఐ డిఎస్పీ వాళ్ళ 3 సిబ్బంది.
ఈ అక్రమ నిర్బంధం అనే విషయం తెలిసి కూడా ఆ అక్రమ నిర్బంధాన్ని ప్రోత్సహించింది ఎస్పీ. ఆ అక్రమ నిర్బంధంలో చిత్రహింసలకు గురి చేయడానికి కారకుడు ఎస్పీ. అదే సమయంలో అతను అనారోగ్యం గురై గాంధీ ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత ఆ మరణానికి అసలు కారణాలను బయటికి రాకుండా సాక్ష్యాలను కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసింది ఎస్పీ. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే నేను మొదటి నుంచి ఈ విషయాన్ని, ఈ కేసును హోంగార్డు నుంచి మొదలుకుంటే ఎస్పీ వరకు ఇందులో నిందితులని చెప్తున్నాం మొదటి నుంచి. ఇప్పుడు నా స్టేట్మెంటే కాదు. ఈ రోజు లాకప్ డెత్ గురైన తర్వాత 60 రోజులకు చెప్తున్న మాటే కాదు. ఎంఆర్పిఎస్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన 50 రోజుల నుంచి నేను అధ్యయనం చేసిన కాడ నుంచి తెలిసి మాట్లాడుతున్న విషయం. అందుకనే ఇది సూర్యాపేట హోంగార్డు మొదలుకొని ఎస్పీ వరకు ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి దీన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం సిబిఐని ఇక్కడ ఏ కేసులో విచారణ చేయకుండా తీర్మానం చేసి అడ్డుకున్న విషయం మనందరికీ తెలుసు. కానీ సిబిఐని స్వాగతిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇతరత్ర విషయాల్లో సమాజం ముందుకు వాస్తవాలు తెలియజేయడం కోసం గత ప్రభుత్వమేమో సిబిఐని విచారణకు నిరాకరిస్తే ఈ ప్రభుత్వమేమో సిబిఐని స్వాగతించింది. చాలా గర్వకారణమే. నేనంటున్నా, నిజంగా సిబిఐని అన్ని విషయాల్లో ప్రజల పక్షాన ఉపయోగించుకోవడానికి సిబిఐని ఆహ్వానిస్తే ముందు కర్లా రాజేష్ లాకప్ డెత్ మీద కూడా వెంటనే సిబిఐతో విచారణ జరిపించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. మీ రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం కోసమో వేధించడం కోసమో సిబిఐని ఆహ్వానించడం కాదు. మీ రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసమో జైల్లో పెట్టడం కోసమో లేదా లొంగ తీసుకోవడం కోసమో సిబిఐని ఆహ్వానించడం కాదు. మీ పోలీసులు చేసిన నేరాలను అరికట్టడానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికి, పోలీసులు ఏ స్థాయిలో నేరానికి పాల్పడ్డా వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ ధైర్యం, ఆ నిజాయితీ ఉంటే కోదాడ కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో సిబిఐని ఆహ్వానించాలి, సిబిఐతో విచారణ జరిపించాలి. ఇదే మీకు ప్రజల ప్రాణాల పట్ల ఎంతకు విలువనిస్తారో విలువనివ్వరో అనేది తేలడానికి ఈ కేసును సిబిఐకి అప్పగించకపోవడం మీద ఆధారపడి ఉన్నది. ఈ కేసును సిబిఐకి అప్పగించడం లేదా అప్పగించకపోవడం అనే దాని మీద ఆధారపడి ఉన్నది. మీరు ఎంత విలువనిస్తారో అనే దానికి. ఇక్కడ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, కర్లా రాజేష్ లాకప్ డెత్ కు సంబంధించిన విషయంలో ఈ 60 రోజులు పోలీసులు వాళ్ళ డ్యూటీ ఏం చేస్తున్నారంటే ఈ కర్లా రాజేష్ మృతికి అసలు కారణాలను కనుమరుగు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఈ 60 రోజులు వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారంటే ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఒకే ఒక పని మీద నిమగ్నమై ఉన్నది. సూర్యాపేట జిల్లా మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా ఒకే ఒక పని మీద నిమగ్నమై ఉన్నది. కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసు నుంచి పోలీసులు ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆ పని మీద మాత్రమే టోటల్ ఎస్పీ కాన్సన్ట్రేషన్ చేశాడు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. కానీ ఎంఆర్పిఎస్
ఎంఆర్పిఎస్ గత 50 రోజులుగా పోలీసులు ఎక్కడెక్కడైతే అసలు సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే ఈ రాజేష్ కేసును బలహీనం చేయడానికి కుట్రలు చేస్తున్న ప్రతి చోట సాక్ష్యాలు సమీకరిస్తున్నది. వాళ్ళు సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఈ 2 నెలలు. కానీ సాక్ష్యాలను సమకూర్చే, సాక్ష్యాలను సమాజం ముందు పెట్టడానికి సమకూర్చే పనిలో ఎంఆర్పిఎస్ నిమగ్నమై ఉన్నది. అందుకు ఒక లేటెస్ట్ సాక్ష్యమే చెప్తున్నాను. నేను మొదటి నుంచి పోస్ట్ మార్టం చేయడమే పోలీసుల పర్యవేక్షణలో జరిగిందని, పోస్ట్ మార్టం నిర్వహించడం అనేది రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి, వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గి పోస్ట్ మార్టం చేశారని నేను మొదటి నుంచి పోస్ట్ మార్టం మీద అనుమానం వ్యక్తం చేస్తూ రీపోస్ట్ మార్టంకు డిమాండ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నది కాదు. గతంలో నిర్వహించిన పోస్ట్ మార్టం మీద మాకు అనుమానం ఉన్నది. మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలనే మాట ఇప్పుడు నేను డిమాండ్ చేస్తలేను. నేను 50 రోజుల నుంచే నేను డిమాండ్ చేసుకుంటూ వచ్చాను. అందుకు లేటెస్ట్ సాక్ష్యం చెప్తున్నాను నేను. ఉదాహరణకు లాకప్ డెత్ కేసుల్లో 100% పోలీసులు తప్పించుకుంటుండ్రు అని, అలా తప్పించుకోవడానికి ఉపయోగపడేది డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసుల వాదననే కరెక్ట్ అనే విధంగా పోస్ట్ మార్టం నివేదికలు డాక్టర్లు తయారు చేస్తుండని మానవ హక్కుల కమిషన్కు అనుమానం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు లాకప్ డెత్ కేసుల్లో ఏ ఒక్కరికి శిక్షలు పడ్డ దాఖలాలు కనిపించట్లా దేశవ్యాప్తంగా. ఎందుకు శిక్షలు పడతలేవు అంటే, ప్రధానంగా లాకప్ డెత్ నుంచి తప్పించుకునే పోలీసులు మొదటి పని, ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసే పని, వాళ్ళ శారీరకంగా వాళ్ళని పెట్టిన ఇబ్బందుల వల్లనో, లేదా మేము పెట్టిన చిత్రహింసల వల్లనో అతను చనిపోలేదు, అనారోగ్యానికి గురై చనిపోయిందని చెప్పడం కోసమే పోలీసులు ప్రయత్నం చేస్తుంటారు. ఏ కేసులో అయినా వాళ్ళ వాదననే ధృవీకరించే విధంగా పోస్ట్ మార్టం నివేదికలు డాక్టర్లు తయారు చేస్తుండని చెప్పి మానవ హక్కుల కమిషన్కి అనుమానం వచ్చేసింది. నేను మానవ హక్కుల కమిషన్ రంగనాథ్ మిశ్రా గారు ముఖ్యమంత్రులకు రాసిన లేఖ, అందులో సారాంశం మాత్రం వినిపిస్తా. ముఖ్యమంత్రులకు రాసిన లేఖ, అందులో సారాంశం మాత్రం వినిపిస్తా. ఈ కస్టడీ మరణాలన్నింటికి సంబంధించిన నివేదికలను కమిషన్ పరిశీలించగా చాలా కేసులలో పోస్ట్ మార్టం సరిగా జరగలేదని తరచుగా వెల్లడవుతుంది. సాధారణంగా నివేదికలు అజాగ్రత్తగా తయారు చేయబడుతున్నాయి మరియు మరణానికి కారణం గురించి ఒక అభిప్రాయం రావడానికి ఏమాత్రం సహాయపడట్లేదు. సత్యాన్ని అణిచివేయడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నం జరుగుతుందని మరియు నివేదిక కేవలం సంఘటనలపై పోలీసుల వర్షన్ మాత్రమే కమిషన్ అభిప్రాయంగా వచ్చింది. అంటే పోలీసుల అభిప్రాయమే నివేదిక తయారు చేయడానికి దారితీస్తున్నది అని చెప్పి ముఖ్యమంత్రులకు లేఖ రాసి ఇంకొక మాట అన్నది, స్థానిక వైద్యులు పోలీసుల ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పి పోస్ట్ మార్టం నిర్వహించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మార్గదర్శక సూచనలు జారీ చేసింది. దీన్ని బట్టి పోలీస్ కస్టడీ మరణాలన్నింటినీ కనుమరుగు చేసుకోవడానికి పోలీసులు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే పోస్ట్ మార్టం నివేదికల మీద ఆధారపడుతుండ అనే విషయం స్పష్టంగా రుజువు అవుతాను. ఓకే, ఇక్కడ ఈ కర్ల రాజేష్ లాకప్ డెత్
విషయం కూడా పోలీసులను కలవరబెడుతుంది. కాబట్టి పోలీసుల కాన్సన్ట్రేషన్ మొత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జరిగిన పోస్ట్ మార్టం నివేదికను వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అందుకో సాక్ష్యం మీ కండ్ల ముందు పెడుతున్నా చూడండి. నేను మొదటి నుంచి ఒక మాట చెప్పాను. ఇందులో ప్రధాన నిందితుడు సురేష్ రెడ్డి, చిలుకూరు ఎస్ఐ. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించింది లక్ష్మీకాంత్ రెడ్డి అని చెప్పాను. మొదటి నుంచి చెప్పాను. పోస్ట్ మార్టం నిర్వహించింది లక్ష్మీకాంత్ రెడ్డి అని చెప్పాను. మీరు చూడండి, డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేటప్పుడు నిపుణులైన కెమెరామెన్, వీడియోగ్రాఫర్ తోటి మాత్రమే, శిక్షణ పొందిన కెమెరామెన్, వీడియోగ్రాఫర్లతో మాత్రమే ఇది వీడియో తీయించాలని చెప్పి మానవకుల కమిషన్ సూచనలు ఉంటాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించింది లక్ష్మీకాంత్ రెడ్డి డాక్టర్. ఆ వీడియో మీరు గాంధీ ఆసుపత్రిలో ప్రతి పోస్ట్ మార్టంని రికార్డ్ చేయడానికి వీడియో ఫోటోగ్రాఫర్ ఉంటాడు గాంధీ ఆసుపత్రిలో. కానీ కోదాడ నుంచి తీసుకొచ్చిండ్రు రామకృష్ణారెడ్డిని. నేను రెండు చెప్పాను. పోస్ట్ మార్టం చేసింది డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, వీడియో తీసింది రామకృష్ణారెడ్డి కోదాడ. అంటే పోలీసులు మేనేజ్ చేసిందని ఎట్లా అంటున్నా, దానికే మీకు సాక్ష్యం చూపెడుతున్నా. పోస్ట్ మార్టం జరిగింది, పోస్ట్ మార్టం చేసింది నవంబర్ 17. ఆ నవంబర్ 17న లక్ష్మీకాంత్ రెడ్డి డ్యూటీ లేదు. నవంబర్ 17న డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి డ్యూటీ లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్స్ మెడిసిన్ టెక్నాలజీ నెల రోజులు డ్యూటీ షెడ్యూల్, నెల రోజులు డ్యూటీ షెడ్యూల్. దానికి హెచ్ఓడి డాక్టర్ కృపాల్ సింగ్, హెచ్ఓడి కృపాల్ సింగ్. ఇది నవంబర్ 1 మొదలుకొని నవంబర్ 30 వరకు, నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఏ డాక్టరు ఏ రోజు డ్యూటీలో ఉండాలి, పోస్ట్ మార్టం నిర్వహించకాడు అనే విషయంలో షెడ్యూల్ ఉన్నది. ఇలా షెడ్యూల్ ఉన్నది. చూడండి, ఆయన షెడ్యూల్ చదువుతాడు. డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ప్లీజ్ 8వ తారీఖు నాడు నవంబర్ ఉన్నది. డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి 13వ తారీఖు నాడు డ్యూటీ ఉన్నది. లక్ష్మీకాంత్ రెడ్డికి 19వ తారీఖు నాడు డ్యూటీ ఉన్నది. 19 ఉన్నది, 13 ఉన్నది, 8 ఉన్నది, 17 లేదు. మరి ఆయనను ఎలా తీసుకొచ్చి చేయించారు? డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి డ్యూటీ కాదు కదా, ఆయన ఎలా తీసుకొచ్చారు? ఆ రోజు డాక్టర్ సురాజ్, ఆ రోజు డాక్టర్ సురాజ్. 16 తారీఖు నాడు కృపాల్ సింగే హెచ్ఓడినే. మళ్ళీ 18వ తారీఖు నాడు కృపాల్ సింగే హెచ్ఓడినే. ఒకవేళ బాధ్యత తీసుకుంటే డాక్టర్ సురాజ్ రాకపోతే కృపాల్ సింగే తీసుకోవాలి. 19వ తారీఖు నాడు డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నది, కానీ 17 తీసుకున్నాడు. ఈ 17 తీసుకోవడానికి కారణం ఏంటన్నప్పుడు డాక్టర్ సురాజ్ను మేనేజ్ చేసుకున్నారు. డాక్టర్ సురాజ్ను పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. ఎవరు? ఇందులో A1 A2 ఇక్కడ ఉన్నారు కదా. A1 SI, A2 SI CI, వీళ్ళిద్దరు కోదాడ చిలుకూరు సంబంధించిన పోలీసులు. కోదాడ చిలుకూరు పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వాళ్ళకి పని ఏంటి? కోదాడ చిలుకూరు పోలీసులకు గాంధీ ఆసుపత్రిలో వాళ్ళకి పని ఏంటి? వాళ్ళు 16, 17 తారీఖు నాడు ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఉన్నారానికి సాక్ష్యం ఏంటిది? ఉన్నారానికి సాక్ష్యం ఏంటిది? వాళ్ళు రావద్దు కదా. లాకప్ డెత్కు ప్రధాన కారకులు వాళ్ళే కదా.
వాళ్ళు రావద్దు కదా. హుజూర్ నగర్ జైలు నుండి వచ్చిండు, హుజూర్ నగర్ సంబంధించిన వాళ్ళు వస్తారు. చిలుకూరు కోదాడ పోలీసులకు సంబంధం లేదు కదా. ఇలా A1 A2 గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు కదా. ఈ A1 A2 స్థానిక ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే సహకారంతో డాక్టర్ సురాజ్ను మేనేజ్ చేసుకొని ఆయనను ఆ రోజు డ్యూటీలోకి రాకుండా చేసుకున్నారు. మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆయన డ్యూటీలో రాకపోతే సెలవు పెడతాడు. ఆ సెలవు పెట్టిన స్థానంలో కృపాల్ సింగ్ అయినా పోస్ట్ మార్టం చేయవచ్చు, ఇంకెవరికైనా డ్యూటీ అప్పచెప్పవచ్చు. కానీ ఆ రోజు సెలవు కూడా పెట్టని డాక్టర్ సురాజ్ హెచ్ఓడికి ఒక మెసేజ్ పంపుతాడు. 16 తారీఖు నాడు సాయంత్రం 5:20 ఏం పంపుతాడు? గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ పర్మిట్ టు అవైల్ PDO టుమారో. డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి విల్ బి అటెండింగ్ మై మార్చురీ డ్యూటీ టుమారో. ఈయన నేను రాలేను అని చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి, కానీ నా స్థానంలో లక్ష్మీకాంత్ రెడ్డి మాత్రమే వస్తాడని ఎందుకు పెట్టి? ఈయన నేను రాలేనని చెప్పుకోవచ్చునేమో, నాకు అనారోగ్యమో ఇతరత్ర కారణాల వల్ల నేను రేపు డ్యూటీలోకి రాకపోతున్నాను చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హెచ్ఓడి డిసైడ్ చేసుకుంటాడు ఎవరిని పెట్టుకోవాలనే విషయంలో. కానీ ఇవాళ డ్యూటీలో పాల్గొనాల్సిన ఆయన 17వ తారీఖు నాడు పోస్ట్ మార్టం డ్యూటీలో పాల్గొనాల్సిన ఆయన నేను రావట్లేదు, కానీ లక్ష్మీకాంత్ రెడ్డిని మాత్రమే తీసుకోండి అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి డాక్టర్ సురాజ్ను మేనేజ్ చేసుకొని వాళ్ళు అనుకున్న లక్ష్మీకాంత్ రెడ్డినే, ఎందుకంటే ఎమ్మెల్యే రెడ్డే కదా, నంబర్ 1 SI A1 రెడ్డే కదా, వాళ్ళను ఈ కేసు నుండి తప్పించడం కోసం మళ్ళీ లక్ష్మీకాంత్ రెడ్డినే పెట్టుకున్నారు. పోనీ సికింద్రాబాద్లో మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారంగా నిబంధనల మేరకే వీడియో తీయాల. ఆ వీడియోగ్రాఫర్కు సంపూర్ణమైన అవగాహన ఉండాలి, ఆయనకు శిక్షణ ఇచ్చి ఉండాలి. ఇది మరి గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు వీడియో తీస్తారు కదా పోస్ట్ మార్టం చేసే విషయంలో. మరి గాంధీ ఆసుపత్రిలో వీడియో తీసే వీడియోగ్రాఫర్ ఉండంగా, ఫోటోగ్రాఫర్ ఉండంగా, మరి కోదాడ నుంచి రామకృష్ణ రెడ్డిని తీసుకొచ్చి ఎట్లా చేశారు అంటే పోలీసులే తీసుకొచ్చారు. పోలీసులే పోస్ట్ మార్టం చేయించుకున్నారు, పోలీసులే తీసుకొచ్చారు, పోలీసులే డ్యూటీ మార్పించుకున్నారు, పోలీసులే పోస్ట్ మార్టం చేయించారు. వాళ్ళు రిపోర్ట్ అనుకూలంగా తెప్పించుకుంటారు. మానవ హక్కుల కమిషన్ ఏదైతే చెప్పిందో పోలీస్ కస్టడీ మరణాల్లో ఎక్కువ డాక్టర్లు పోలీసుల మాటకు భయపడి వాళ్ళకు అనుకూలంగా ఇస్తున్నారు, దీనివల్ల వాళ్ళకు పోలీసులు శిక్ష నుండి తప్పించుకుంటారు అని చెప్పి మానవ హక్కుల కమిషన్ స్పష్టంగా ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. మేము వాళ్ళు సాక్ష్యాలను కనుమరుగు చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారో, సాక్ష్యాలను వెలికి తీయడానికి మేమెంత ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నామో ఇది సాక్ష్యం అనే విషయం మీ దృష్టికి వస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలా? అందుకోసం కదా మేము నిన్నటి వరకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్నది. అందుకోసం కదా ఇప్పుడు సిబిఐతో విచారణ జరిపించే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రిని కోరుతున్నది. ఇక్కడ డిఎస్పీ పాత్ర, డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆయన సెలవులు ఉన్నాడని చెప్పి వాళ్ళు టెక్నికల్గా ఆధారాలు చూపెడతారు. ఆయన సెలవులున్నా పర్యవేక్షణ చేశాడు. డిఎస్పీకి ఉండబడే ఐడి సిబ్బంది కూడా ఈ అక్రమ నిర్బంధం కేసులో ఉన్నారు. అక్రమ నిర్బంధ కాలంలో నిర్బంధం చేసింది డిఎస్పీ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. డిఎస్పీ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ డిఎస్పీకి తెలియకుండా పాల్గొంటాడా? ఇక్కడ ఎస్ఐ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ ఉన్నారు, పేర్లు ఉన్నాయి, హోంగార్డులు ఉన్నారు. సిఐ పరిధిలో పనిచేసే
హోంగార్డ్ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు. ఓకే, అట్లనే డిఎస్పీ పరిధిలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అక్రమ నిర్బంధానికి ప్రధాన కారకుల్లో ఎస్ఐ వస్తాడు, ఎస్ఐ సిబ్బంది వస్తుంది, సిఏ వస్తాడు, సిఐ సిబ్బంది వస్తారు, డిఎస్పీ వస్తాడు, డిఎస్పీ సిబ్బంది కూడా వస్తాడు. అదే సమయంలో డిఎస్పీని ఈ కేసు నుండి తప్పించడం కోసం డీజీపీ గారు ఆయన అక్కడి నుండి వెంటనే ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ అప్పటికే ఈయన డ్యూటీలో ఉన్నాడు మరణించే నాటికి. 14వ తారీఖు నుంచి 13వ తారీఖు డ్యూటీలో ఉన్నాడు. 16 తారీఖు నాడు చనిపోయిండు. ఇక్కడ నుంచి ఎస్ఐ చిలుకూరు ఎస్ఐ రావాలంటే డిఎస్పీ పర్మిషన్ లేకుండా వస్తాడా సాక్ష్యాలను కనుమరుగు చేయడానికి? కోదాడ సిఐ కోదాడ నుంచి విత్ డ్యూటీలో ఇక్కడికి వచ్చిండు అనుకోండి, డిఎస్పీకి సంబంధం లేకుండా వాళ్ళ పరిధి దాటి ఇక్కడికి వస్తారా? అంటే డిఎస్పీ పంపించినట్టే కదా, డిఎస్పీ పంపించినట్టే కదా. ఒక కానిస్టేబుల్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎస్ఐ పర్మిషన్ ఉండదా? సిఐ పర్మిషన్ ఉండదా? డిఎస్పీ పరిధిలో పనిచేసే వాళ్ళకు డిఎస్పీ పర్మిషన్ ఉండదా? మరి ఎస్ఐ సిఐలు హైదరాబాద్ రావడానికి, పోస్ట్ మార్టం కంటే ముందు రోజు పోస్ట్ మార్టం జరిగే రోజు ఇక్కడ ఉండడానికి డిఎస్పీ పర్మిషన్ లేకుండానే వచ్చారా? అంటే డిఎస్పీ కూడా ఇది అక్రమ నిర్బంధం, చిత్రహింసల వల్ల చనిపోయాడని తెలుసు కాబట్టి ఎస్ఐ మీద కేసు కాకుండా, ఈ సిఐ మీద కేసు కాకుండా, తన మీద కూడా కేసు కాకుండా చూసుకోవడం కోసమే సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలో ఆయన పాత్ర పోషించిండు. ఆ పాత్ర పోషించడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఈ విషయం అంతా తెలిసింది కాబట్టి 24 గంటల్లోనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు అతను. ట్రాన్స్ఫర్ చేసింది కూడా డీజీపీ. శ్రీధర్ రెడ్డి గారి మీద ఈ కేసు నమోదు కాకుండా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడికి చేశారు ట్రాన్స్ఫర్? 24 తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్లు ఎలా ఉంటాయి, ఒకసారి ట్రాన్స్ఫర్లు ఎలా ఉంటాయి, సామూహికంగా ఉంటాయి. 10 మందినో 15 మందినో 20 మందినో 30 మందినో ఎస్పీలను చేసినా ఇంకోటి చేసినా ఉంటాయి. అకస్మాత్తు ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తాయి? మేము గూగుల్లో చెక్ చేస్తే ఆ గూగుల్ ఏం చెప్తున్నదంటే, చిలుకూరు లాకప్ డెత్ విషయంలో, కేసు విషయంలోనే అతన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉన్నదని చెప్పి గూగుల్లో సమాచారం కనిపిస్తుంటది. లేకపోతే ఒక్కరిని ఎందుకు చేశాడు డీజీపీ ఆగమేఘాల మీద? 24 తారీఖు నాడే కమిటీ కూర్చొని, డీజీపీ చైర్మన్ కూడా కమిటీ కూర్చొని 24 తారీఖు నాడు ట్రాన్స్ఫర్ చేస్తే 24 తారీఖు నాడే ఇంకొక శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఉంటాడు మళ్ళా. అంటే ఇక్కడున్న రెడ్డిని అక్కడికి పంపుతారు, అక్కడున్న రెడ్డిని ఇక్కడికి తీసుకొస్తారు. ఎక్కడికి తీసుకొచ్చారు? అక్కడున్న రెడ్డిని ఎక్కడ తీసుకొచ్చారు? ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తిగా ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఆ ఎమ్మెల్యే మాట విని ఎస్ఐని వీళ్ళందరినీ కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నది మంత్రి కూడా కనిపిస్తున్నాడు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖలో విజిలెన్స్ ఆఫీసర్ వెళ్ళిపోయాడు. సివిల్ సప్లై సంబంధించిన దాంట్లో విజిలెన్స్ ఆఫీసర్ అంటే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన మీద కేసు నమోదు కాకుండా ఆయనను ఉన్నత స్థాయికి తీసుకొచ్చి పెట్టేశాడు. మరింత ఆదాయ మార్గాలను కాడికి తీసుకొచ్చి పెట్టేశాడు. మళ్ళీ ఆగ మేఘాల మీద ఇక్కడ ఉండబడే సిఐడి విభాగంలో పనిచేసే శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ పెట్టేశాడు. మీ సోదరుడిగా చెప్తున్నా, ఆయన ప్రత్యక్ష కేసులో ఉన్నాడు, కేసు నిర్వీర్యం చేసే కుట్రలో ఉన్నాడు. సాక్ష్యం ఏంటంటే, అప్పటికి ఎస్ఐ మీద సిఐ మీద మేము కేసు నమోదు చేయండి అని చెప్పి డిఎస్పీకి అధికారాలు ఉంటాయి. సిఆర్పిసి 36 ప్రకారంగా డిఎస్పీకి అధికారాలు ఉంటాయి. వెంటనే ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేయమని చెప్పి డిఎస్పీ ఎండార్స్ చేస్తాడు. ఎస్ఐ మీద సిఐ మీద డిఎస్పీ ఎండార్స్ చేసి కేసు నమోదు చేయించలే. అప్పటికి ఉన్నాడు, ట్రాన్స్ఫర్ కాలే. 18వ తారీఖున డెడ్ బాడీ ఉన్నది. 18వ తారీఖున 18వ తారీఖున శ్రీధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. 24 నాడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. అంటే 18వ తారీఖు నాడు కేసు నమోదు చేయకపోవడం అంటే ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం చేసినట్టు కాదా? ఎస్సీ ఎస్టీ యాక్ట్లోని సెక్షన్ 4ను నిర్వీర్యం చేసినట్టు కాదా? ఆ పరంగా అతను నిందితుడు కాదా? అంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారం ఉండబడి డిఎస్పీ నమోదు చేయలేదు కదా. అంటే కేసులో నిందితుడే, సాక్ష్యాలను మాయం చేయడానికి ఎస్ఐఎన్సీని పంపింది ఆయనే.
చివరికి వాళ్ళ మీద కేసు కాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేసింది, చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది శ్రీధర్ రెడ్డి. ఆ శ్రీధర్ రెడ్డి గారిని కాపాడడానికి ఎమ్మెల్యే మంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అది సాక్ష్యంగా నిలబడుతున్నది. ఇందులో ఎస్పీ పాత్ర ఏంటి? ఎస్పీ పాత్ర ఇందులో గణనీయంగా ఉన్నది. ఇప్పుడు ఎస్పీ, సూర్యాపేట జిల్లా ఎస్పీ ఒకే పని మీద ఉన్నాడు. ఈ కేసు నుంచి ఎస్ఐని ఎట్లా బయటపడేయాలి, ఈ కేసు నుంచి సిఐని డిఎస్పీ ఎట్లా బయటపడేయాలి, ఈ కేసు నుంచి తనెట్లా బయటపడాలని, ఈ కేసు నుంచి తనెట్లా బయటపడాలని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఇంకా వేరే పనే లేదా, వేరే పని లేదు. అందులో కర్ల రాజేష్ చనిపోయిన తర్వాత ఎంఆర్పి సినిమాలో అయిన కాన్ నుంచి అక్కడ 30 యాక్ట్ అమలు చేస్తుంటాడు అతను ఓపెన్ గా. తెలంగాణ మొత్తం స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతుంటే ఎక్కడ 30 యాక్ట్ అమల్లో లేదు బహిరంగంగా, కానీ అక్కడ మాత్రం మొత్తం 30 యాక్ట్ అమలు చేస్తుంటాడు అతను. ఇక పోతే ఇతనికి అన్ని తెలుసు. అక్రమ నిర్బంధం మొత్తం సమాచారం అయినకున్నది. నిర్బంధం పెట్టడానికి ఎస్ఐని సిఐని అది ప్రోత్సహించింది కూడా ఎస్పీనే, డిఎస్పీ ఎస్పీనే. ఆ కారణంగా అక్రమ నిర్బంధంలో చిత్రాంశాలకు కారకుడు కూడా ఎస్పీ అవుతాడు. అందుకు సాక్ష్యం ఏంటంటే ఎస్పీకి తెలియదా? ఎస్పీకి తెలియదా? తెలుసు. ఎట్లా తెలుసు? వాళ్ళ పోలీస్ మాన్యువల్ ప్రకారంగా రోజు డిఎస్ఆర్ ఉంటుంది కదా, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఏ స్టేషన్లో ఏ లాకప్లో ఎంతమంది ఇల్లీగల్ గా ఉన్నారు, ఎంతమంది లీగల్ గా పెట్టుకున్నాం అనే విషయం ప్రతిరోజు స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ సిఐకి పంపుతాడు, సిఐ డిఎస్పీకి పంపుతాడు, డిఎస్పీ ఎస్పీకి పంపుతాడు, ఎస్పీ ప్రతిరోజు దాన్ని ధృవీకరించుకుంటాడు. నేనంటున్నా 9వ తారీఖు నాడు రాజేష్ని అరెస్ట్ చేశామని చూపెట్టే మీరు 4వ తారీఖు నాడు రాజేష్ 5, 6, 7, 8, 9 మీరు అరెస్ట్ చూపెట్టేంత వరకు రాజేష్ చట్టవిరుద్ధమైన అక్రమ నిర్బంధంలోనే మీ స్టేషన్లో ఉన్నది వాస్తవం కదా. మీకు నివేదికలు రావాలి కదా. అదే సమయంలో ప్రతి జిల్లా ఎస్పీకి ప్రతి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ ఉంటాడు కదా, స్పెషల్ బ్రాంచ్ ఉంటది కదా, వాళ్ళు ప్రతిరోజు నివేదిక ఇస్తారు కదా. అంటే నీ నివేదికలో ఉన్నది ఇక్కడ అక్రమ నిర్బంధంలో ఉన్నారు అని, అదే సమయంలో డిఎస్ఆర్ రిపోర్ట్లో ఉన్నది అక్రమ నిర్బంధంలో ఉన్నారు అని చెప్పి, అంటే నీ ఆమోదం ఉన్నది కాబట్టిగానే ఎలాంటి కేసు నమోదు కానీ ఫిర్యాదు కానీ రోజుల్లోనే వాళ్ళని అక్రమ నిర్బంధంలో పెట్టడానికి దారితీసింది. లేకపోతే ఎస్ఐ సిఐ వాళ్ళు అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు. ప్రతిరోజు నివేదిక నీ దగ్గరకు వచ్చినా కూడా దాన్ని ఓకే అన్నట్టుగానే ఉన్నది కాబట్టిగానే ఆ అక్రమ నిర్బంధంలో ఉండడానికి చిత్రహింసలు గురి కావడం దారితీసింది. అది ఎస్పీ కూడా దీంట్లో బాధ్యుడు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇక్కడ ఒక డిమాండ్ చేస్తున్నాం, మేము సిబిఐని డిమాండ్ చేస్తున్నాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో డిమాండ్ చేస్తున్నాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల మీద మీకు నమ్మకం ఉంటే, మీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారితో విచారణ చేయించండి చూద్దాం. ఒకటి, ఎస్ఐ సిఐ హోంగార్డు కానిస్టేబుల్ మీద వచ్చిన A1 A2 సిబ్బంది మీద వచ్చిన దాని మీద సూర్యాపేట జిల్లా కానీ ఒక డిఎస్పీ నల్గొండ నుంచి వచ్చి విచారణ చేస్తున్నాడు. ఓకే, సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారి కానీ నల్గొండ జిల్లా పోలీస్ అధికారి ఒకరు వచ్చి డిఎస్పీ హోదాలో ఉన్న ఒక ఆఫీసర్ వచ్చి ఆయన విచారణ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది. ఎవరి మీద చేస్తున్నాడు? ఎస్ఐ సిఐ మీద చేస్తున్నాడు. ఒక డిఎస్పీ ఎస్ఐ సిఐ మీద విచారణ చేస్తున్నాడు. ఇప్పుడు డిఎస్పీలో నిందుతుడు కదా, ఎస్పీలో నిందుతుడు కదా, డిఎస్పీ ఎస్పీలో నిందితులు కదా, మేము చెప్తున్నాం కదా. ఎట్లా నిందితులు? ఫిర్యాదు తీసుకోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది డిఎస్పీ బాధ్యత కాదా? ఫిర్యాదు తీసుకోవడం అనేది, ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం అనేది ఎస్పీ బాధ్యత కాదా? కర్ల రాజేష్ తల్లి డిఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వలేదా శ్రీధర్ రెడ్డికి?
ఇప్పుడు వచ్చిన శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయలేదా లిఖితపూర్వకంగా? సూర్యాపేట ఎస్పీ నరసింహ గారికి ఫిర్యాదు చేయలేదా? చేశారు కదా. డిఎస్ఆర్ రిపోర్ట్ మీ దగ్గర లేదా? ఎస్పీలు మీ దగ్గర లేరా? ఉన్నాయి కదా, స్పష్టంగా రుజువు అవుతుంది కదా. అందువల్ల మేము చెప్తున్నాం, ఒక బయట మీ డిపార్ట్మెంట్ మీకు నమ్మకం ఉన్నదా అని అడుగుతున్నా నేను. మేము కోరుతున్నది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశం. వాళ్ళకు నిజాయితీ ఉన్నదో లేదో ముఖ్యమంత్రి తెలుసుకుంటాడు. లేదా ఏదో ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని చెప్పి అది వాస్తవమో ఏదో తెలుసుకోవడానికో లేదా వేధింపులు గురి చేయడానికో భయపెట్టడానికో సిబిఐతో విచారణ జరిపిస్తున్నారు కదా. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ సిబిఐని నిరాకరించింది కదా తెలంగాణ రాష్ట్రానికి. కానీ మీకు సిబిఐని స్వాగతించారు కదా, అంత ధైర్యం నిజాయితీ ఉన్నది కదా. మేము సిబిఐని డిమాండ్ చేస్తున్నాం. కానీ డీజీపీకి తమ పోలీసుల మీద నమ్మకం ఉంటే, తమ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంటే, డిఎస్పీ ఎస్పీ మీద వచ్చిన వాటి మీద డిఎస్పీ ఎస్పీ మీద వచ్చిన వాటి మీద ఒక డిఐజీ తోటో ఐజీ తోటో అడిషనల్ డీజీ తోటో విచారణ జరిపించండి. మీ డిపార్ట్మెంట్ లో ఎస్ఐసిఐ మీద వచ్చిన ఆరోపణల మీద ఎఫ్ఐఆర్ మీద మీరు విచారణ చేస్తున్నారు కదా బయట జిల్లా అధికారి. అట్లనే మీరు హైదరాబాద్ నుంచి పంపుతారా, ఉత్తర తెలంగాణ నుంచి పంపుతారా, బయట నుండి ఎక్కడి నుండి పంపండి. ఐజీ లెవెల్ పంపుతారో, అడిషనల్ డీజీ లెవెల్ పంపుతారో, ఎవరి లెవెల్ పంపుతారో చెప్పండి. మీ పోలీస్ అధికారుల మీద మీకు నమ్మకం ఉంటే మీరు విచారణకు ఆదేశించాలి. ఎవరితో? డిఎస్పీ ఎస్పీల మీద విచారణకు పై అధికారులతో చేయించండి. ఎస్ఐసిఎల్ వచ్చిన వాటి మీద డిఎస్పీ చేస్తున్నట్టుగానే డిఎస్పీ ఎస్పీల మీద వచ్చిన వీటి మీద నిష్పాక్షికమైన విచారణ జరిగించాలనుకుంటే మీ డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే, మీ మాన్యువల్ కు మీరు విలువనివ్వాలనుకుంటే, ప్రజల భద్రతకు మీరు విలువనివ్వాలనుకుంటే, మీ డిపార్ట్మెంట్ పై అధికారులతో, డిఎస్పీ ఎస్పీల కంటే పై అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఉత్తర తెలంగాణ నుంచి వస్తారో, హైదరాబాద్ నుంచి వస్తారో, బయట నుండి వస్తారో వాళ్ళతో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రాణాలు వేరు, మా ప్రాణాలు వేరు కాదు. మీ ప్రాణాలు పోయినా మాకు బాధ అనిపిస్తుంది, ఎవరి ప్రాణాలు పోయినా మాకు బాధ అనిపిస్తుంది. కానీ మీరు ప్రాణాలు పోయినప్పుడు మాత్రం ప్రతీకారం తీసుకున్నట్టుగా చేస్తారు. మా ప్రాణాలు పోతే మాత్రం మీరు కాపాడుతుంటారు. నిజామాబాద్ లో రియాజ్ అని ఒక రౌడీ షీటర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపాడు. మేము కూడా ఖండించాం. నిజామాబాద్ లో రియాజ్ అని ఒక రౌడీ షీటర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపాడు. మేము కూడా ఖండించాం. తప్పే. కానీ 4 రోజులు తిరగక ముందే ఆ రియాజ్ను ఎన్కౌంటర్ మీరు చేశారు. అంటే పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసేస్తే వాళ్ళు ఎవరినైనా వాళ్ళ ప్రాణాలు మీరు తీసేశారు. మా ప్రాణాలు తీసిన వాళ్ళని మీరు కాపాడతారా? మా దళితుల ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు కాపాడతారా? వారం రోజులు తిరగక ముందే, 4 రోజులు తిరగక ముందే రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు కదా. చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం డీజీపీ శివధర్ రెడ్డి గారు వెళ్ళాడు కదా. మరి మా బిడ్డల ప్రాణాలు తీసిన కాడ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి డీజీపీ వెళ్ళవచ్చు కదా. డీజీపీ శివధర్ రెడ్డి గారు వెళ్ళవచ్చు కదా. కానిస్టేబుల్ ప్రాణం పోతే ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా ప్రతీకారం తీసుకున్నట్టుగా చేశారు. అది ఎన్కౌంటరో బూట్ ఎన్కౌంటరో ప్రజలకు తెలుసు. అది పోలీసుల ప్రతీకారం అని భావించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎవరన్నా నష్టపోతే మీరు ప్రతీకారం తీసుకుంటారు చట్టాన్ని పక్కకు పెట్టి. మా బిడ్డల్ని చట్టాన్ని ధిక్కరించి చంపుతారా? మా బిడ్డల ప్రాణాలను వాళ్ళ విధంగా తీసేస్తారా? తీసేసిన వాళ్ళని మీరు కాపాడుకుంటారా? ఇదేనా ఫ్రెండ్స్ పోలీస్ అంటే? పోలీస్ విధానం ఇదేనా? ఇట్లనే ఉంటుందా? ఈ పరిస్థితిలో 60 రోజుల క్రితం లాకౌట్ జరిగితే 50 రోజుల పాటు ఈ అంశాన్ని ఎంఆర్పిఎస్ ముందుకు తీసుకెళ్తుంటే
ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవాలను బయటికి తీసుకోవడానికి ఒక్క ప్రయత్నం చేయాలి. మెయిన్ ప్రింట్ మీడియా కనీసం ఎట్లా జరిగిందనే విషయం తెలుసుకోవడానికి ఒక సీనియర్ రిపోర్టర్ని పంపలే. ఇవాళ అంతో ఇంతో సమాజం ముందు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సమాజానికి తెలుస్తున్నది. నా సోషల్ మీడియాలో మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరే శ్రద్ధ పెట్టకపోతే ఇంకెవరు శ్రద్ధ పెట్టారు? ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కొన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడుతున్నది, వాళ్ళకు ప్రజల ప్రాణాల కంటే పోలీసులతో స్నేహాలు, అధికారం ఉన్న వాళ్ళతో స్నేహాలు వాళ్ళకు ముఖ్యమైపోయింది. వీళ్ళ వల్ల ఎవరు బలైన దళితులు, పేద వర్గాలే కాబట్టి మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను సోషల్ మీడియా నా తమ్ముళ్ళు చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక తేదీ నిర్ణయం తీసుకుంటే ఆ తేదీ రోజు సగౌరవంగా మిమ్మల్ని నేనే తీసుకెళ్తా కోదాడ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించిన నిన్న పోలీసులు పోయి ఒక ఎన్టీవీకి సంబంధించిన రిపోర్టర్స్ ఏదో అరెస్ట్ చేసిన మరి మీడియా అంతా గగ్గోలు పెట్టినట్టుగానే మాట్లాడుతున్నారు. అరే, ప్రాణాలకు లేని విలువ మీ దగ్గరకు వచ్చి అరెస్ట్ అవుతూనే అంత అదైపోతుందా? అరెస్ట్ అక్రమే నేను ఖండిస్తా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఒక స్టోరీ బోర్డు పెట్టలేదు? ఎందుకు ఒక ఇంటర్వ్యూ తీసుకోలేదు? ఎందుకు ఆ కుటుంబం తల్లి 60 రోజులుగా డీజీపీ దగ్గరకు వస్తుంది, ఎస్సీ కమిషన్ దగ్గరకు వచ్చింది, మానకుల కమిషన్ దగ్గరకు వచ్చింది, అంతటా తిరగరాని చోట్ల తిరిగే చోట్ల తిరుగుతూనే ఉన్నది. ఆ తల్లి ఆవేదన విలువనివ్వరా? కన్న కొడుకును కోల్పోయి కనీసం నా కొడుకు చనిపోవడానికి కారకులకు కనీసం చట్టపరంగా శిక్ష జరగాలని కోరుకుంటుంది. నా కొడుకు ఎట్లాగో తిరిగి రాడు, కానీ మరో రాజేష్ చనిపోకుండా ఉండాలంటే దీని కారకులైన వాళ్ళ మీద చట్టపర శిక్షలు ఉండాలని కోరుతున్నది. నేను ఒక్క కర్ల రాజేష్ గురించే కాదు, భవిష్యత్తులో మరిన్ని కర్ల రాజేష్లు జరగదు. ఇప్పుడు కర్ల రాజేష్ కాడ ఇన్ని నేరాలకు పాల్పడ్డా సాక్ష్యాలను కనుమరుగు చేయడం కూడా నేరమే కదా. ఒక మర్డర్ చేసిన వ్యక్తి రక్తాన్ని తుడిచిండు అనుకోండి, లేదా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని ఎవరన్నా షెల్టర్ ఇచ్చిండు అనుకోండి, అది కూడా నేరం కింద వస్తుంది కదా. మరి మీరు లాకప్ డెత్లో చంపి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోస్ట్ మార్టం రిపోర్టును పక్కదారి పెట్టి ఇస్తారు. ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయన ప్రేక్షక పాత్ర పోషించిండు. పోస్ట్ మార్టం నిర్వహించే రోజు ఎంఆర్ఓ అక్కడ ఉంటాడు, ముషిరాబాద్ పోస్ట్ మార్టం చేసే సమయంలో అక్కడ ఉండాలి. ఆయన ప్రేక్షక పాత్ర పోషించిండు, ఆయన పెట్టాలి వీడియోగ్రాఫర్ను. నాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళే పెట్టింది అంటారు. గాంధీ ఆసుపత్రి చుట్టూ పోలీస్ స్టేషన్ ఉన్నది కదా, గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ ఉన్నారు కదా. మేజిస్ట్రేట్ విచారణ జరుగుతున్న సమయంలో మీరు రాసుకొని వాళ్ళతో అమాయకుతో సంతకాలు పెట్టించుకుంటారు కదా. పోలీసుల మాటని పోలీసులు వీడియో కోదాడ నుంచి తీసుకొస్తే మీరు మౌనంగా ఉంటారు కదా. ఇక్కడ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు వాళ్ళంతా పనిచేస్తుంటే ఆ పోలీసులకు భయపడే మానవ హక్కుల కమిషన్ రంగనాథ్ మిశ్రే లేఖ రాసింది అంటున్నది. పోలీసు వాళ్ళు డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా రిపోర్టు రాసుకుంటుండ్రు అని. ఇది సాక్ష్యం కదా. మేజిస్ట్రేట్ పరిధిలో పోలీసులు పనిచేయాలి, కానీ పోలీసుల పరిధిలో ఉండరు కదా. మరి ఎంఆర్ఓ ఎవరి పరిధిలో ఉన్నట్టు? పోలీసుల పరిధిలో ఉన్నట్టు. ఎవరు వాళ్ళు? కోదాడ ఎస్ఐ, కోదాడ సిఐ, చిలుకూరు ఎస్ఐ. వీళ్ళు నిందితులు ఇక్కడికి వచ్చి పోస్ట్ మార్టం మీద ప్రభావితం చేస్తారు. ఆ రోజు డ్యూటీ లేని డాక్టర్ని తీసుకొచ్చి డ్యూటీ చేయించుకుంటారు. ఆ రోజు డ్యూటీ ఉన్న వ్యక్తితో నేను రానని చెప్పించుకుంటారు. గవర్నమెంట్ గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ ఉంటే ఆ వీడియోగ్రాఫర్ను ఆ రోజు రానివ్వరు, కోదా నుండి తీసుకొచ్చి చేస్తారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, గత 2 నెలలుగా పోలీసులు కేసును కనుమరుగు చేయడానికి, సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంఆర్పిఎస్ వాళ్ళు మాయం చేయాలన్న ప్రతి చోట వాటిని వెలుగు తీసే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇప్పటి వరకు హోంగార్డ్ మొదలుకొని కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీల వరకు ఏం ఉన్నారు. దీన్ని నిర్లక్ష్యం చేసి ఇంకా పై అధికారులు ఎవరు వాళ్ళ పాత్ర పోషించినా వాళ్ళ పేర్లు కూడా బయట పెడతాం. ఎవరిని వదలం. పోలీస్ వ్యవస్థకు మొత్తం వ్యతిరేకం కాదు.
కానీ చట్టాలు మాకు వర్తించవని అహంకారంతో ప్రదర్శించే, ఇష్టానుసారంగా ప్రజల మీద దౌర్జన్యాలు చేసే, ప్రజల మరణాలకు కారకులయ్యే పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ విషయంలో సిబిఐని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేస్తున్నాం. ఈ డీజీపీ గారికి మీ డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే పై అధికారితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చేయాలా? 60 రోజులు గడుతుంది, పోలీసుల నుంచి ఖండన లేదు. 60 రోజులు గడుతున్నది, పోలీసుల నుంచి వివరణ లేదు. 60 రోజులు గడుతుంది, పోలీసుల వ్యవస్థ నుంచి కనీసం జవాబు లేదు. వాళ్ళు వివరణ ఇవ్వరు, వాళ్ళు జవాబు చెప్పరు, వాళ్ళు ఖండించరు. దీన్ని బట్టి చూడవచ్చు, అక్కడ ఎస్ఐఓ, సిఐఓ, డిఎస్పో, ఎస్పీఓ లేదా ఇక్కడ డీజీపీ వరకు ఈ రిపోర్ట్ వచ్చింది కదా. కర్ల రాజేష్ మరణం అది అనారోగ్యానికి గురై చనిపోయిండే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి ఒక్కరు మాట్లాడతలేరు బహిరంగంగా. దాన్ని బట్టే కర్ల రాజేష్ మరణానికి పోలీసులు ఎంత కారణమో అది వాళ్ళకే తెలుసు కనుక ఆ కేసు సాక్ష్యాలను మాయం చేయడానికి, ఆధారాలను మాయం చేయడానికి డాక్టర్ల మీద, ఇతర వ్యవస్థ మీద వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. అందుకే ఇది సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇవాళ డాక్టర్లు కూడా ఎంత రాజకీయ నాయకులు ఒత్తిడి తలుపుతుందంటే ఇక్కడ ప్రత్యక్ష చెప్తున్నా, ఇందులో సురజ్ స్థానంలో లక్ష్మీకాంత్ రెడ్డి రావడానికి, లేదా సికింద్రాబాద్ లో ఉండబడే వీడియోగ్రాఫర్ స్థానంలో, గాంధీ ఆసుపత్రిలో ఉండబడే వీడియోగ్రాఫర్ స్థానంలో కోదాడ మయూరి ల్యాబ్కి సంబంధించిన రామకృష్ణ రెడ్డి రావడానికి ప్రైవేట్ వ్యక్తిగా ఎమ్మెల్యే బాధ్యత వహించక తప్పదు. ఆమె సూచన మేరకే ఎస్పీ పనిచేస్తున్నాడు. ఇప్పుడు మంత్రి కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఉన్నది. ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించే కాడ కోదాడ ఎమ్మెల్యే, అదే సమయంలో భవిష్యత్తు రోజుల్లో హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం అవుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించక తప్పదు. ఎందుకంటే వీళ్ళని కాపాడుతున్నది, వీళ్ళని వెనుక వేసుకొని వస్తున్నది అటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. వీళ్ళు బాధ్యత వహించక తప్పదు. అందులో భాగమే దీన్ని మరింత ఉద్యమంగా మలచడం కోసం ఈ నెల 18న అంటే రేపు లేదు ఎల్లుండే సూర్యాపేటలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సు అక్కడ జరగబోతుంది. దాన్ని బట్టి ఈ కేసును మేము ఎంత సీరియస్గా తీసుకోబోతున్నామో రేపు రుజువు చేస్తామనేసి కూడా మర్చిపోదు. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భవిష్యత్తు రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల విలువను ఇవ్వదలుచుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం చేస్తుందో లేదా సిబిఐని కోరుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇంకా మేము అన్ని వ్యవస్థల దగ్గరికి వెళ్తామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. రేపు లేదెల్లుండే స్టేట్ ఎగ్జిక్యూటివ్, అన్ని అనుబంధ విభాగాల స్టేట్ ఎగ్జిక్యూటివ్ సూర్యాపేటలో జరగబోతుంది. భవిష్యత్తు కార్యాచరణ అక్కడ రూపొందించబోతున్నాం. ధన్యవాదాలు. నా తమ్ములు మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కరోజు మీరు అనుకున్న టైంకే నేను మీరు సగౌరవంగా తీసుకెళ్తాను. ఒకసారి కోదాడ రావాల్సిందిగా ఇక్కడ సోషల్ మీడియా నా తమ్ములను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దల్ని, సోదరులందరికీ, సోదరి మండలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఆహ్వానాన్ని లేదా ఆ తల్లి పడే బాధల్ని మీరు అర్థం చేసుకొని మీరు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.